హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్ అండ్ ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ పార్ట్ 4 ఈ వీడియో నెంబర్ 4 అండ్ ఎవరైనా పార్ట్ 1 to 3 చూడకపోతే అది చూసి పార్ట్ 4 చూడండి, కంటిన్యూటీ బాగుంటుంది. అండ్ ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఉంటుంది. ఓకే, అండ్ ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేస్తామనేది చూద్దాము. ఫస్ట్ topic, pressure and its measurement. Pressure and its measurement. ఇందులో అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏంటి, వాక్యూమ్ ప్రెషర్ అంటే ఏంటి, గేజ్ ప్రెషర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. అది ఎట్లా మెజర్ చేస్తారో చెప్తాను. అండ్ సెకండ్ వన్, హైడ్రోస్టాటిక్ లా. ఓకే, హైడ్రోస్టాటిక్ లా గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ వన్, pressure measuring devices. Pressure measuring devices like piezometer, YouTube manometer and barometer. ఈరోజు వీడియోలో వీటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ మన టాపిక్ వచ్చి ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్. బేసిక్గా ప్రెషర్ అంటే ఏంటి అసలు? ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ ఫోర్స్ పర్ ఏరియా. నార్మల్ ఫోర్స్ పర్ ఏరియా. నార్మల్ ఫోర్స్ నార్మల్గా ఉండాలి, నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని మనం ప్రెషర్ అని చెప్తాం. ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ కదా. ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, వీటిని మనం ఫ్లూయిడ్స్ అని అంటాం. ఓకే, అండ్ ప్రెషర్ అనేది pressure is always compressive in nature. Okay, ప్రెషర్ ఎప్పుడు కూడా కంప్రెసివ్ ఉంటుంది. దీని ప్రెషర్ యొక్క యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, దీన్నే మనం పాస్కల్ అని కూడా చెప్పచ్చు. ఇలా కిలో పాస్కల్ అన్నారు అనుకోండి, 10 క్యూబ్ పాస్కల్. అదే మెగా పాస్కల్ అంటే 10⁶ పాస్కల్. And pressure is a scalar quantity. Pressure is a scalar వెక్టార్ అని రెండు ఉంటాయి కదా. డైరెక్షన్ స్పెసిఫై చేస్తే దాన్ని వెక్టార్ అంటారు, డైరెక్షన్ స్పెసిఫై చేయకపోతే దాన్ని స్కేలార్ అని అంటారు. ప్రెషర్ ఈజ్ a scalar quantity. And 1 bar is nothing but 10⁵ Pascal. 10⁶ వచ్చి మెగా పాస్కల్, 10⁵ కిలో పాస్కల్, 10⁵ అంటే దాన్ని 1 బార్ అని అంటాం. ఓకే, మనం ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అది ఎలా మెజర్ చేస్తాం దాని గురించి కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే, ఇది ఎర్త్ అని అనుకుంటే, ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. ఆ అట్మాస్ఫియర్ కూడా ఎర్త్ మీద కొద్దిగా ప్రెషర్ యాక్ట్ చేస్తుంటుంది. దాన్నే మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటాం. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత? మామూలుగా మనకి 1 బార్ అని చెప్తారు, లైక్ 1.01 బార్. ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. దీన్నే మనం 101.3 కిలో పాస్కల్ అని కూడా చెప్పచ్చు. ఆర్ ఎల్స్ 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ, దట్ ఈస్ Hg అని చెప్పచ్చు. లేదా 760 mm ఆఫ్ Hg అని చెప్పచ్చు. అదే మెర్క్యూరీ ప్లేస్లో వాటర్ కనుక తీసుకుంటే 10.3 మీటర్ ఆఫ్ వాటర్ అని కూడా చెప్పచ్చు. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మనం ఇన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, అట్మాస్ఫియర్ ఎర్త్ మీద యాక్ట్ చేసే ప్రెషర్ అది. అండ్ నార్మల్గా మనం ప్రెషర్ గురించి మాట్లాడుకుంటుంటే ప్రెషర్ స్కేల్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెషర్ స్కేల్. అండ్
ప్రెషర్ స్కేల్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ప్రెషర్ ఈక్వల్స్ టు జీరో. ప్రెషర్ ఈక్వల్స్ టు జీరో అంటే ఇది కంప్లీట్లీ వ్యాక్యూమ్. ఓకే, కంప్లీట్లీ వ్యాక్యూమ్ అంటే ఇక్కడ ఎయిర్ కూడా ఉండదు. కంప్లీట్లీ వ్యాక్యూమ్ ఉంటే దాని ప్రెషర్ ఈక్వల్స్ టు జీరో. అండ్ దిస్ ఈజ్ ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనుకుందాం. ఓకే, ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత 101.3 కిలో పాస్కల్. ఓకే, ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లైన్ అండ్ ఇది కంప్లీట్లీ వ్యాక్యూమ్ P ఈక్వల్స్ జీరో లైన్. అండ్ ఒకవేళ ఇప్పుడు మనము ఒక పాయింట్ M అనే ఒక పాయింట్ తీసుకున్నాం. ఓకే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది M అనే ఒక పాయింట్ తీసుకుంటే దీని ప్రెషర్ వచ్చేసి 500 కిలో పాస్కల్ అనుకోండి. ఓకే, 500 కిలో పాస్కల్ ఎక్కడి నుంచి 500 కిలో పాస్కల్ అబ్సల్యూట్ ప్రెషర్ లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఫ్రమ్ జీరో నుంచి కనుక ఇక్కడ ఇది 500 కిలో పాస్కల్ అయితే ఈ 500 కిలో పాస్కల్ మనం అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటాం. ఓకే, అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ప్రెషర్ దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ P ఈజ్ ఈక్వల్స్ టు జీరో, అబ్సల్యూట్ ప్రెషర్. అదే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, ఓన్లీ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇది ఎంత ఉంటుంది 500 మైనస్ 101.3 అంటే ఇక్కడ నుంచి కదా 101.3 కదా, 500 మైనస్ 101.3 దీన్ని మనం గేజ్ ప్రెషర్ అని అంటాం. ఓకే, గేజ్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియర్ పై నుంచి ఎంతవరకు మెజర్ చేస్తామో దాన్ని గేజ్ ప్రెషర్ అని అంటాం. ఓకే, గేజ్ ప్రెషర్. అండ్ ఫ్రమ్ పాయింట్ వాక్యూమ్ ప్రెషర్, కంప్లీట్లీ వాక్యూమ్ P ఈక్వల్స్ జీరో నుంచి మెజర్ చేసేదాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ అబ్సల్యూట్ ప్రెషర్. ఓకే, ఒకవేళ M అనే 500 కిలో పాస్కల్ అబ్సల్యూట్ ప్రెషర్ అయితే దాని గేజ్ ప్రెషర్ వచ్చి 500 మైనస్ P అట్మాస్ఫియర్, దట్ ఈస్ గేజ్ ప్రెషర్. ఓకే, దీన్ని మనం మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లైక్ if 90 kilopascal is a gauge pressure, it's a gauge pressure, find absolute pressure. Okay, ఇది ఒక క్వశ్చన్ అనుకోండి. 90 kilopascal is a gauge pressure, find absolute pressure. అప్పుడు అబ్సల్యూట్ ప్రెషర్ ఏమవుతుంది, అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇది బేసిక్ P ఈజ్ ఈక్వల్స్ టు జీరో, దట్ ఈస్ వాక్యూమ్. అండ్ దిస్ ఈజ్ అట్మాస్ఫియర్, P అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అండ్ దిస్ ఈజ్ పాయింట్ M అని అనుకుంటే 90 కిలో పాస్కల్ ఈజ్ గేజ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియర్ పై నుంచి, అంటే ఇది 90 పాస్కల్ ఉంది, 90 కిలో పాస్కల్. దిస్ ఈజ్ గేజ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్ 90 ఉన్నప్పుడు అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేస్తే ఫ్రమ్ జీరో దట్ ఈస్ అబ్సల్యూట్. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్స్ టు గేజ్ ప్రెషర్ ప్లస్ P అట్మాస్ఫియర్. అంతే కదా, అట్మాస్ఫియర్ ప్లస్ గేజ్ ప్రెషర్ని అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటాం. గేజ్ ప్రెషర్ ఎంత 90, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత 101.3, రెండింటిని క్లబ్ చేస్తే 191.3 కిలో పాస్కల్ ఈజ్ అబ్సల్యూట్ ప్రెషర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్లో కూడా మనము ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. గివెన్ అబ్సల్యూట్ ప్రెషర్ 80 కిలో పాస్కల్. ఓకే, అబ్సల్యూట్ ప్రెషర్ 80 ఇచ్చారు. అండ్ ఫైండ్ గేజ్ ప్రెషర్. ఓకే, అబ్సల్యూట్ ప్రెషర్ 80 ఇచ్చి గేజ్ ప్రెషర్ అడుగుతున్నారు. సేమ్ ఇలాగే మనం డయాగ్రామ్ గీసుకుంటే this is pressure equals to 0, this is atmospheric pressure. అంటే అబ్సల్యూట్ ప్రెషర్ 80 కిలో పాస్కల్ అన్నాడు. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే వాక్యూమ్ P ఈక్వల్స్ 0 నుంచి మెజర్ చేయాలి. సో 80 కాబట్టి ఇది P అట్మాస్ఫియరే 101.3, ఇది 80 కాబట్టి అది ఇక్కడ ఉంటుంది పాయింట్. ఓకే, పాయింట్ M ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్సల్యూట్ కదా, అబ్సల్యూట్ 80 కిలో పాస్కల్ ఉంది. వాడు గేజ్ ప్రెషర్ అడుగుతున్నారు. గేజ్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియర్ పైన ఉండేదే గేజ్ ప్రెషర్ అని చెప్తాం మనం. సో మామూలుగా గేజ్ ప్రెషర్ ఇక్కడ ఏమిటి, గేజ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ ప్రెషర్ మైనస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. గేజ్ ప్రెషర్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ ప్రెషర్ మైనస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్.
అంతే కదా. ఇక్కడ గేజ్ ప్రెషర్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ ప్రెషర్ మైనస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత అన్నాడు ఇక్కడ 80, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత 101.3. 80 మైనస్ 101.3 మైనస్ 21.3 కిలో పాస్కల్. ఇది కిలో పాస్కల్ కదా, ఇది కిలో పాస్కలే, ఇది కిలో పాస్కల్, మైనస్ చేస్తే కిలో పాస్కల్ వస్తుంది. సో -21. ఒకవేళ ఇది అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా తక్కువ ఉంటే అబ్సల్యూట్ ప్రెషర్, అప్పుడు మైనస్లో వస్తుంది వాల్యూ. ఓకే, అండ్ -21 పాయింట్. అండ్ ఇంకొక నోట్ లాగా రాయండి ఒకటి, నెగిటివ్ గేట్ ప్రెషర్, నెగటివ్ గేజ్ ప్రెషర్. ఇది నెగిటివ్ ప్రెషర్ వచ్చింది కదా, నెగిటివ్ గేజ్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ వాక్యూమ్ ప్రెషర్. ఓకే, నెగిటివ్ గేజ్ ప్రెషర్ని వాక్యూమ్ ప్రెషర్ అని కూడా అంటారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. గివెన్ వాక్యూమ్ ప్రెషర్, ఒకవేళ వాక్యూమ్ ప్రెషర్ 20 కిలో పాస్కల్ ఇచ్చారు. ఓకే, మనల్ని ఫైండ్ అబ్సల్యూట్ ప్రెషర్ అడుగుతున్నారు. ఓకే, ఇది ప్రెషర్ ఈక్వల్స్ టు 0, ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. వాక్యూమ్ ప్రెషర్ 20, వాక్యూమ్ అంటే నెగిటివ్ ప్రెషర్ కదా, అది 20, ఇక్కడ 20 ఉంది అని చెప్తున్నాడు. 20 కిలో పాస్కల్లో ఉంది ఎం అనేది. అబ్సల్యూట్ ప్రెషర్ అడుగుతున్నారు. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇది అబ్సల్యూట్. అంతే కదా, ఈ పాయింట్ ఎంకి వాక్యూమ్ ప్రెషర్ 20 అన్నాడు, అంటే నెగిటివ్లో ఉంది 20. దీన్ని అబ్సల్యూట్ అడుగుతున్నాడు. సింపుల్, అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్స్ టు 101 ప్రీ అట్మాస్ఫియర్ 101.3 minus 20. That is 81.3 is the absolute pressure. There is the vacuum pressure 20. 20 vacuum pressure is nothing but negative pressure 20. సో మనకి అబ్సల్యూట్ కావాలి కాబట్టి కింద P = 0 నుంచి చూసుకుంటే టోటల్ ఇది 101 కదా, 101 - 20 వేస్తే అబ్సల్యూట్ వస్తుంది. రైట్, ఇంకా మీకు ఇప్పుడు వాక్యూమ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్, నెగిటివ్ గేజ్, వాక్యూమ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తామంటే ఫ్లూయిడ్ స్టాటిక్ గురించి మనం కొద్దిగా లైట్గా డిస్కస్ చేద్దాం. ఫ్లూయిడ్ స్టాటిక్, ఓకే, అంటే స్టాటిక్ ఇన్ ద సెన్స్ రెస్ట్లో ఉన్న ఫ్లూయిడ్ గురించి, దాని ఒక ప్రెషర్ ఎలా వేరీ అవుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక ఫ్లూయిడ్ రెస్ట్లో ఉంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫ్లోయింగ్, ఇట్ ఈస్ ఇన్ రెస్ట్లో ఉన్నప్పుడు ఒకేలా ఈ పాయింట్ని కనుక మనం దిస్ ఈజ్ పాయింట్ A, దిస్ ఈజ్ పాయింట్ B, దిస్ ఈజ్ పాయింట్ C అండ్ దిస్ ఈజ్ పాయింట్ A'. ఓకే, A' అనేది ఒక H అనే హైట్లో ఉంది, H అనే డెప్త్లో ఉంది A'. ఓకే, అండ్ దెన్ ఈ వాటర్ యొక్క డెన్సిటీ వచ్చి రో. ఓకే, డెన్సిటీ రో అని అనుకుంటే, అండ్ ఇది ఫ్రీ సర్ఫేస్, టాప్ సర్ఫేస్ కదా, దీన్ని మనం ఫ్రీ సర్ఫేస్ అని కూడా అనొచ్చు. అండ్ ఈ పైన ఇదంతా ఇక్కడ ఎయిర్. ఓకే, అండ్ దిస్ ఈస్ లిక్విడ్ ఆర్ ఇది ఎయిర్, ఇది వాటర్. ఒకవేళ వాటర్ అనుకుంటే ద డెన్సిటీ 1000 kg/m³. రైట్, ఇలా ఉన్నప్పుడు ఈ A అనే పాయింట్ మీద ప్రెషర్ ఏం యాక్ట్ అవుతుంది? ప్రెషర్ ఎప్పుడైనా పైనుంచి యాక్ట్ అవుతుంది, ఓన్లీ అప్ డైరెక్షన్. ఓకే, ప్రెషర్ A అనే పాయింట్ మీద ప్రెషర్ ఏం యాక్ట్, ఓన్లీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. సో ప్రెషర్ ఆఫ్ A, ప్రెషర్ ఆన్ B ఈక్వల్స్ టు ప్రెషర్ ఆన్ C. ఈ అన్ని లేయర్స్ సేమ్, ఓన్లీ టాప్ లేయర్ మీద ఉండే అన్ని పాయింట్స్కి ప్రెషర్ ఈక్వల్స్ టు P అట్మాస్ఫియర్. ఓకే, అదే ఈ A' ఉంది కదా, ప్రెషర్ ఆఫ్ A' మీద ఎంత ప్రెషర్ యాక్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ P అట్మాస్ఫియర్ ప్లస్ ఈ హైట్ H వల్ల ప్రెషర్ యాక్ట్ అవుతుంది, అది దట్ ఈస్ ρgh. ఓకే, ఇక్కడ రో అనేది డెన్సిటీ ఆఫ్ దిస్ ఫ్లూయిడ్. ఓకే, ఇది వాటర్ అయి ఉంటే అది దాని డెన్సిటీ 1000, G అనేది యాక్సిలరేషన్, అండ్ H అనేది ఎంత హైట్.
ఓకే, ఇది కేజీ పర్ మీటర్ క్యూబ్లో ఉంది కదా, హెచ్ కూడా మీటర్స్లో తీసుకోవాలి. ఓకే, పి ఆఫ్ ఏ డాష్ మనకి ఇలా వస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్లో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీకర్ అనుకోండి. ఈ బీకర్లో ఒక లిక్విడ్ తీసుకున్నాం. లిక్విడ్ ఇన్ ద సెన్స్ వాటర్ అనుకోండి. అండ్ దీంట్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ఏ, అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ బి. ఓకే, ఏ అనే పాయింట్ h1 హైట్లో ఉంది, డిస్టెన్స్ h1 డెప్త్లో ఉంది. బి అనే పాయింట్ h2 డెప్త్లో ఉంది. ఇప్పుడు మామూలుగా ప్రెషర్ P ఈజ్ ఈక్వల్స్ టు P అట్మాస్ఫియర్ ప్లస్ ρgh. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ప్రెషర్ ఈక్వల్స్ టు P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ ρgh. ఓకే, అప్పుడు ఈ h2 అనేది h2 ఈజ్ గ్రేటర్ దాన్ h1 కాబట్టి, సో ప్రెషర్ ఆన్ B ఈజ్ గ్రేటర్ దాన్ ప్రెషర్ ఆన్ A. ఓకే, అండ్ ఇంకొకటి కనుక మనం తీసుకుంటే ఒక 2 బీకర్స్ తీసుకుందాం. ఒకే బీకర్, ఇక్కడ ఒక పార్టీషన్ ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ లిక్విడ్ టాప్ వరకు ఉంది. ఓకే, టాప్ వరకు లిక్విడ్ ఉంది, అండ్ ఇక్కడ లిక్విడ్ ఓన్లీ హాఫ్ ఉంది. ఓకే, అండ్ 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఫస్ట్ ఒక పాయింట్ ఇక్కడ టాప్ లేయర్లో ఏలో ఉంది, అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ దీన్ని ఏ డాష్ అనుకుందాం. ఇక్కడ కూడా టాప్ లేయర్లో బి, అండ్ ఇంకా బిట్వీన్ లేయర్లో ఇది బి డాష్. అండ్ ఈ ఏకి ఏ డాష్కి మధ్య ఉండే డిస్టెన్స్ హెచ్, అలాగే ఈ బికి బి డాష్కి మధ్య ఉండే డిస్టెన్స్ హెచ్ అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ ఫ్లూయిడ్స్, ఇదేమో వాటర్ అండ్ ఇదేమో మెర్క్యూరీ. ఓకే, మెర్క్యూరీ దట్ ఈస్ Hg. వాటర్ డెన్సిటీ ఎంత? 1000 kg/మీటర్ క్యూబ్. అదే మెర్క్యూరీ డెన్సిటీ 13,600 kg/మీటర్ క్యూబ్. ఓకే, ఒకవేళ ఇలా 2 డిఫరెంట్ లిక్విడ్స్ ఉండి ఈ 4 పాయింట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే అప్పుడు వీటి మధ్య ప్రెషర్ ఎలా ఉంటుందో అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏ, ప్రెషర్ ఆఫ్ ఏ ఎంత ఉంటుంది? అండ్ ఇక్కడ ఏ అనేది టాప్ లేయర్ కాబట్టి ఓన్లీ అట్మాస్ఫియర్ మాత్రమే దాని మీద ప్రెషర్ యాక్ట్ చేస్తుంది. సో ప్రెషర్ ఆన్ ఏ ఈక్వల్స్ టు P అట్మాస్ఫియర్, దట్ ఈస్ 101.3 kPa. ప్రెషర్ ఆన్ ఏ మనకి 101.3 kPa వస్తుంది. సో ప్రెషర్ ఆఫ్ ఏ డాష్ ఎంత ఉందో చూద్దాం. ప్రెషర్ ఆన్ ఏ డాష్ పాయింట్ దగ్గర ఎంత ప్రెషర్ ఉంటుంది అని అంటే, ఫస్ట్ P అట్మాస్ఫియర్ పైనుంచి అది యాక్ట్ అవుతుంది, ప్లస్ ఈ డెప్త్ వల్ల ఎంత ప్రెషర్ వస్తుంది, ρgh. ఓకే, ఏ డాష్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ 101.3 ప్లస్ రో అనేది డెన్సిటీ 1000 కదా, 1000 ఇంటూ జీ అండ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 వేసుకోవచ్చు. అండ్ హెచ్ అంటే ఎంత, ఈ హెచ్ ఎంత ఉంటే అంత మీటర్స్లో రాయొచ్చు. ఇది P ఆఫ్ ఏ డాష్. అలాగే మనకి P ఆఫ్ ప్రెషర్ ఆన్ బి ఎంత ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషరే కదా, సో P అట్మాస్ఫియర్ ఈక్వల్స్ టు 101.3 kPa. అదే ప్రెషర్ ఆన్ బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆన్ అట్మాస్ఫియర్, దట్ ఈస్ 101.3 ప్లస్ ప్రెషర్ ρgh. ఓకే, ఇక్కడ రో వచ్చేసి ఇది మెర్క్యూరీ కదా, అందుకని 13,600 తీసుకోవాలి. అండ్ హైట్ హెచ్ ఎంత ఉందో అంత హైట్, జీ అనేది యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, అండ్ దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటి అని అంటే, ఈ బి డాష్ ఉంది కదా, ప్రెషర్ ఆఫ్ బి డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రెషర్ ఆఫ్ ఏ డాష్. ఓకే, అండ్ ప్రెషర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆఫ్ బి. ఓకే, ఏ అండ్ బి రెండు టాప్ లేయర్లో ఉన్నాయి, ఓన్లీ అట్మాస్ఫియర్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్రెషర్ ఆన్ ఏ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆన్ బి. ఓకే, అండ్ ఏ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత ఉందో అంతే ప్రెషర్ ఉంటుంది బి పాయింట్ దగ్గర. వెరాజ్ ఇక్కడ చూసుకుంటే ఈ రెండు హెచ్ హైట్లోనే ఉన్నాయి. ఓకే, కాకపోతే బి డాష్ ఎందుకు గ్రేటర్ దెన్ అయింది అని అంటే, ఇక్కడ మనం చూసుకుంటే 101.3 ప్లస్ ρgh, ఇక్కడ కూడా చూసుకుంటే ఇది కూడా 101.3 ప్లస్ ρgh. కాకపోతే ఇక్కడ మెర్క్యూరీ కాబట్టి డెన్సిటీ ఎక్కువ ఉంది. ఎప్పుడైనా లిక్విడ్లో డెన్సిటీ ఎక్కువ ఉంటే
దాని ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాల్యూ ఎక్కువ వస్తుంది. ఇక్కడ డెన్సిటీ 1000 కాబట్టి దీని వాల్యూ తక్కువ వస్తుంది. సో P of B dash is greater than P of A dash. ఓకే, ఈ 2 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. అండ్ ఇప్పుడు మనం హైడ్రోస్టాటిక్ లా గురించి డిస్కస్ చేద్దాం. హైడ్రోస్టాటిక్ లా. హైడ్రోస్టాటిక్ లా గురించి డిస్కస్ చేయాలి అని అంటే ఇది కూడా మనం లిక్విడ్ రెస్ట్లో ఉన్నప్పుడే ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. ఈ ఫ్లూయిడ్ రెస్ట్లోనే ఉంది. ఓకే, అండ్ ఇది టాప్ లేయర్ నుంచి ఒక హెచ్ అనే డిస్టెన్స్లో కనుక మనం ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ని ఏ అని అనుకుంటే అండ్ ఈ లిక్విడ్ యొక్క డెన్సిటీ రో, అప్పుడు ఏమవుతుందంటే dP/dH ఈజ్ ఈక్వల్స్ టు ρg. ఇది హైడ్రోస్టాటిక్ లా అంటారు దీన్ని. ఓకే, అండ్ ρg అంటే ఏంటి? ρgని మనము W కింద చెప్పచ్చు. W ఈజ్ స్పెసిఫిక్ వెయిట్. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము ఇది. రోజుని W చెప్తాం, స్పెసిఫిక్ వెయిట్. ఓకే, అండ్ dPని మనం ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే dP ఈజ్ ఈక్వల్స్ టు ρg ఇంటూ dH. ఓకే, దీన్ని మనం ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేస్తే ప్రెషర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ dP ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ρg dH. సో P ఈజ్ ఈక్వల్స్ టు ρg ఇంటిగ్రేషన్ ఆఫ్ dH ఈజ్ ρg H. ఇంటిగ్రేట్ చేసినప్పుడు ప్లస్ కాన్స్టెంట్ కూడా వస్తుంది. సో మనకి ఇప్పుడు కాన్స్టెంట్ కావాలంటే ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ టాప్ లేయర్లో ఏమవుతుంది? ఎట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్రెషర్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియర్ ATM. అంతే కదా, ఇక్కడ హెచ్ 0 అండి. టాప్లో ఏం ప్రెషర్ ఉంటుందో ఓన్లీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. హెచ్ ఈక్వల్స్ 0 ప్రెషర్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియర్. సో హెచ్ ఈక్వల్స్ 0 పెడితే మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ సి ప్రెషర్ ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. హెచ్ ఈక్వల్స్ 0 ప్రెషర్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కదా, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో సి వాల్యూ వచ్చేసి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్రెషర్ ఈక్వల్స్ టు ρgH ప్లస్ సి వాల్యూ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కదా, ఈ సి ప్లస్లో ప్రెషర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, ఇదే హైడ్రోస్టాటిక్ లా. ప్రెషర్ ఈక్వల్స్ టు ρgH ప్లస్ ప్రెషర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకొని డిస్కస్ చేస్తే ఒక స్మాల్ బీకర్లో కనుక మనం లిక్విడ్ తీసుకుంటే ఒక పాయింట్ అనేది మనకి హెచ్ అనే హైట్లో ఉంది. ఓకే, అండ్ ఇదే లెవెల్లో ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా హెచ్ అనే హైట్లో ఉంది. ఓకే, ఎట్ సేమ్ హైట్, ఇది పాయింట్ ఏ అనుకుందాం, ఇది పాయింట్ బి అనుకుందాం. ఎట్ సేమ్ హైట్ ప్రెషర్ విల్ బి సేమ్. ఓకే, హైట్ సేమ్ ఉన్నప్పుడు ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ప్రెషర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆఫ్ బి. దీన్ని ఇంకోలాగా ఎలా చెప్పచ్చు? dP/dx ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ డైరెక్షన్లో ఏం చేంజ్ లేనప్పుడు. ఓకే, dP/dx అంటే ప్రెషర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ సేమ్. ఎక్స్ డైరెక్షన్లో చేంజ్ ఇన్ ప్రెషర్ 0, ఏం చేంజెస్ ఉండదు. ఎక్స్ డైరెక్షన్ అంటే సేమ్ హైట్లో ఉంది కదా. సో ప్రెషర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆఫ్ బి. సేమ్ హైట్లో ఉంటే సేమ్ ప్రెషర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి రిలేషన్ కూడా ఎలా చెప్పచ్చు అని అంటే, ఓకే లేదు వాటర్ అని అనుకుంటే ఒక పాయింట్ ఉంది, ఇది ఏ అనే పాయింట్. ఓకే, అండ్ ఏ అనే పాయింట్ ఈ టాప్ లేయర్ నుంచి వర్టికల్ డెప్త్ 4. ఓకే, అండ్ ఇక్కడ స్లాంట్ డెప్త్ వచ్చేసి 5 అండ్ ఇది 3 ఇలా కనుక ఇస్తే ప్రెషర్ అనేది మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలి? ప్రెషర్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లస్ ρgH. దీంట్లో హెచ్ అనేది హైట్ కదా, 3 తీసుకోవాలా 4 తీసుకోవాలా 5 తీసుకోవాలా అని మీకు జనరలీ డౌట్ రాదు. బట్ హెచ్ అంటే ఏం తీసుకోవాలి అని అంటే హెచ్ ఈజ్ ఆల్వేస్ వర్టికల్ డెప్త్. ఓకే, వర్టికల్ డెప్త్ ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్. వర్టికల్ డెప్త్ ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్ ఇది. ఓకే, హెచ్ ఎప్పుడు వర్టికల్ డెప్త్ ఫ్రమ్ ఫ్రీ సర్ఫేసే తీసుకోవాలి. అండ్
ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాము. ఇది జనరలీ ఎగ్జాంపుల్స్ తోటి మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో నేను డ్రా చేస్తున్నాను. ఇలా కనుక ఒక బీకర్ లాంటిది ఉంటే అండ్ దీని లిక్విడ్ ఇలా లిక్విడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ఏ. ఓకే, ఎట్ ద హైట్ ఆఫ్ హెచ్. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ బి. ఇక్కడ కూడా టాప్ లేయర్ హైట్ వచ్చేసి హెచ్. అండ్ ఇక్కడ కూడా హైట్ వచ్చి హెచ్. ఇక్కడ ఒక పాయింట్ సి. హెచ్ 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 సేమ్ హైట్లో ఉన్నాయి. ఇలా సేమ్ హైట్లో ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ షేప్స్లో ఉన్నా కానీ బీకర్స్, ప్రెషర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆన్ సి. ఏబిసి పాయింట్స్ దగ్గర సేమ్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ఓన్లీ ప్రెషర్ ఈ హైట్ మీదే డిపెండ్ అవుతుంది, ఈ బీకర్ యొక్క షేప్స్ మీద డిపెండ్ కాదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, జనరల్లీ ఈ మిస్కన్సెప్షన్ ఇది అందరికీ కొంచెం డౌట్గా ఉంటుంది. ఒక చిన్న ట్యూబ్ తీసుకోండి, ఓకే, అండ్ ఇంకోటి పెద్ద బీకర్ తీసుకోండి. దీంట్లో ఇక్కడ టాప్ వరకు వాటర్ ఉన్నాయి, ఓకే. అండ్ ఇక్కడ కూడా టాప్ వరకు వాటర్ ఉన్నాయి, సేమ్ లెవెల్ ఆఫ్ హైట్లో ఉన్నాయి వాటర్. ఇలా ఉన్నప్పుడు అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది ఏ పాయింట్, దిస్ ఈస్ బి పాయింట్. ఈ హైట్ హెచ్, ఓకే, ఇది కూడా హైట్ హెచ్ టాప్ నుంచి, ఓకే. ఇలా ఉన్నప్పుడు ఇదేమో స్మాల్ ట్యూబ్, ఇదేమో పెద్ద బీకర్. అయినా కానీ ప్రెషర్ ఆఫ్ ఏ ఆన్ పాయింట్ ఏ ఈక్వల్స్ ప్రెషర్ ఆన్ పాయింట్ బి. ఈ రెండు ప్రెషర్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి? బికాస్ బోత్ ఆర్ ఎట్ సేమ్ హైట్, both are at same vertical depth from free surface. Okay, free surface నుంచి సేమ్ వర్టికల్ డెప్త్ లో ఉన్నాయి కాబట్టి ప్రెషర్ ఆన్ ఏ ఈక్వల్స్ ప్రెషర్ ఆన్ బి అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇది దీంతో మనం క్లోజ్ చేయొచ్చు. సేమ్ ఇది కూడా అండ్ దీని లోపల లిక్విడ్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు అండ్ దీని లోపల ఒకదాని లోపల మనం వాటర్ తీసుకుందాం, ఓకే, అండ్ ఇంకో దాని లోపల మెర్క్యూరీ, ఓకే, మెర్క్యూరీ దట్ ఈస్ హెచ్జి తీసుకుందాం. అండ్ ఇంకో దాని లోపల పెట్రోల్ తీసుకుందాం, PTR పెట్రోల్. మన వాటర్ యొక్క డెన్సిటీ ఏంటి? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ 1000 kg/m³, kg/m³. అదే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13,600 kg/m³. Density of petrol 800 kg/m³. ఓకే, 3 డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నాం, వాటి యొక్క డెన్సిటీస్ కూడా రాశాను. అండ్ ఇప్పుడు ఒక పాయింట్ ఏ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేద్దాం, ఓకే. అండ్ ఈ పాయింట్ వచ్చేసి బి, ఈ పాయింట్ వచ్చేసి సి. ఈ మూడు కూడా సేమ్ హైట్లో ఉన్నాయి, ఓకే. హెచ్ ఫ్రీ సర్ఫేస్ మీద హెచ్. మూడు డిఫరెంట్ షేప్స్ ఉన్న బీకర్స్, మూడు డిఫరెంట్ మెటీరియల్స్, బట్ సేమ్ హైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెషర్ ఎట్లా వేరీ అవుతుంది? ఇప్పుడు ప్రెషర్ ఆన్ ఏ ఎలా చెప్తాము? P అట్మాస్ఫియర్ ప్లస్ ρgh. అలాగే ప్రెషర్ ఆన్ బి ఈజ్ ఈక్వల్స్ టు P అట్మాస్ఫియర్ ప్లస్ ρgh. అన్నిటికీ సేమ్ P అట్మాస్ఫియర్ ప్లస్ ρgh. ఇక్కడ మూడింటికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ సేమే, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్.
వెరాజ్ ఈ డెన్సిటీ ఒక్కటే వేరీ అవుతుంది. హెచ్ కూడా సేమ్, ఓన్లీ డెన్సిటీ వేరీ అవుతుంది. ఒకదానికేమో డెన్సిటీ 1000, ఇంకో దానికేమో 13,600, ఇంకో దానికేమో 800. ఓకే, సో ఇలాంటప్పుడు ప్రెషర్ ఏది ఎక్కువ ఉంటుంది అని అంటే దేని డెన్సిటీ ఎక్కువ ఉంటుందో దాని ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ప్రెషర్ ఆఫ్ బి ఎక్కువ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఎక్కువ ప్రెషర్ ఆన్ ఏ ఉంటుంది, దాని తర్వాత ప్రెషర్ ఆన్ సి. ప్రెషర్ ఆన్ సి అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు బోత్, ఎందుకంటే దీని డెన్సిటీ తక్కువ. దేని డెన్సిటీ ఎక్కువ ఉందో దానికి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డెన్సిటీ 1000 కాబట్టి హైయెస్ట్, దానికి ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఆన్ ఏ. దాని తర్వాత ప్రెషర్ ఆన్ సి అందరికన్నా తక్కువ ఉంటుంది, దాని డెన్సిటీ తక్కువ కాబట్టి. ఓకే, ఇప్పుడు ప్రెషర్ అనేది బీకర్ షేప్ తోటి డిపెండ్ కాదు, బట్ ఈ వర్టికల్ డెప్త్ తోటి డిపెండ్ అవుతుంది అండ్ ద డెన్సిటీ తోటి డిపెండ్ అవుతుంది ప్రెషర్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రెషర్ మెజరింగ్ డివైజెస్. ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ లో ఫస్ట్ వన్ దట్ ఈస్ పీజోమీటర్. పీజోమీటర్ అంటే ఏం లేదండి, అది ఒక గ్లాస్ ట్యూబ్. గ్లాస్ ట్యూబ్. ఓకే, రెండు వైపులో ఓపెన్ ఉంటుంది ఒక గ్లాస్ ట్యూబ్ పీజోమీటర్ అని అంటాం. సింపుల్, ఇది ఒక గ్లాస్ ట్యూబ్. వన్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ప్రెషర్. ఒక వైపును మేము ఎక్కడ ప్రెషర్ మెజర్ చేయాలో అక్కడ ఒక వైపు కనెక్ట్ చేసి ఉంటుంది, ఇంకొక వైపు ఏమో అట్మాస్ఫియర్ కి ఫ్రీ ఎండ్ లో అట్మాస్ఫియర్ తోటి వదిలేసి ఉంటారు. లైక్ ఇప్పుడు మనము ఒక పైప్ ఉంది, ఆ పైప్ లో ప్రెషర్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఇందులో ఫ్లూయిడ్ ఉంది, ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. ఓకే, ఈ పైప్ లో ఒక ప్రెషర్ ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ యొక్క ప్రెషర్ ఎంత ఉందో దీనిపైన ఇన్సైడ్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. ఓకే, ఇన్సైడ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్. ఈ పైప్ యొక్క ప్రెషర్ మనం కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాము, ఈ పైప్ కి ఈ పీజోమీటర్ ని మనం ఇక్కడ అటాచ్ చేస్తాం. ఓకే, ఒక సైడ్ ఏమో ఫ్రీ అండ్ గాల్లో వదిలేస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఈ పైప్ లో కొద్ది ప్రెషర్ ఉంది కదా, ఆ ప్రెషర్ వల్ల ఈ ఫ్లూయిడ్ కొద్దిగా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేసి ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది. ఒకేలా ఈ పాయింట్ లో మనకి ఈ పైప్ యొక్క ప్రెషర్ కావాలి కదా, సో ఈ హైట్ హెచ్ అనేది మనకి తెలుస్తుంది, ఎంత హైట్ వెళ్ళిందని మనం మెజర్ చేయొచ్చు. అప్పుడు మనము ఈ పాయింట్ ఒకవేళ ఎం అని అనుకుంటే ప్రెషర్ ఆన్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు పి అట్మాస్ఫియర్, ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది కదా, ప్లస్ రో జీ హెచ్. ఓకే, పి అట్మాస్ఫియర్ ప్లస్ రో జీ హెచ్. హెచ్ అంటే ఈ హైట్. ఇది వేసుకుంటే మనకి ఈ పైప్ లో ఎంత ప్రెషర్ ఉందా అని చెప్పి మనకి తెలిసిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ పిఎం అని చెప్పాం కదా, దీన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటారు. ఓకే, అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్స్ టు పి అట్మాస్ఫియరిక్ ప్లస్ గేజ్ ప్రెషర్. సో ఈ రో జీ హెచ్ ని గేజ్ ప్రెషర్ అని అంటారు. ఓకే, అండ్ ఈ పీజోమీటర్ కి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ ఏంటి అని అంటే, ఇది ఒక చిన్న ట్యూబ్లు కదా, ఇది అందుకని ఇది ఎక్కువ ప్రెషర్, హై ప్రెషర్ మెజర్ చేయలేదు. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ లో ప్రెషర్స్ ఓన్లీ. లో ప్రెషర్ ఓన్లీ. ఓకే, ఇది ఓన్లీ లో ప్రెషర్ మెజర్ చేయడానికే యూజ్ చేస్తాం, హై ప్రెషర్స్ మెజర్ చేయలేము. ఎందుకంటే ఒకవేళ హై ప్రెషర్ ఉందనుకోండి, చాలా పెద్ద ట్యూబ్ తీసుకోవాల్సి వస్తుంది, బట్ అది ఎకనామికల్ కాదు. అందుకని పెద్ద ట్యూబ్ మనం తీసుకోము, ఓన్లీ చిన్న ట్యూబ్స్ కాబట్టి లో ప్రెషర్స్ అయితే ఈ ట్యూబ్ వరకు ఇక్కడ వరకు వెళ్ళేసి అయిపోతుంది. ఈ హైట్ తోటి మనం ఆ ప్రెషర్ ఎంత ఉంది పైప్లో అనేది మనం చెప్పగలం. సో అందుకని ఓన్లీ లో ప్రెషర్స్ కి ఈ పీజోమీటర్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రెషర్ మెజరింగ్ డివైజెస్ ఈస్ యూట్యూబ్ మానోమీటర్ అండ్ బారోమీటర్. ఓకే, ఈ రెండింటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఇంతవరకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.